హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళ పాయసంతో మీ ముందుకైతే వచ్చాను. అయితే ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని విలేజ్ స్టైల్లో అంటే మా ఊరు స్టైల్లో ఎలా చేస్తామనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ ఉండ్రాళ్ళ పాయసం చేయడానికి ముందుగా ఉండ్రాళ్ళు చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి వేయండి. అలాగే ఉండ్రాలు చప్పదనం లేకుండా ఉండాలి అంటే 3 టేబుల్ స్పూన్లు పంచదార వేయండి. అలాగే చిటికెడు ఉప్పు, అలాగే కొద్దిగా యాలకుల పొడి వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. అయితే పొడి బియ్యం పిండి కాబట్టి 1.5 కప్పు వేసుకుంటున్నాము. అదే మీరు తడి బియ్యం పిండి తీసుకుంటే 1 కప్పు వేసుకుంటే సరిపోద్ది అనమాట. వేసేసిన తర్వాత ఉండలు లేకుండా మొత్తం అంతా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించి అదే స్టవ్ పైన కడాయిని పెట్టండి. పెట్టేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోండి. కలుపుతూ ఉంటే కాసేపటికి చిక్కబడుద్ది అనమాట. అలా కలుపుతూ ఉండంగానే కొద్దిసేపట్లోనే మనకి ఒక ముద్దలాగా ఫామ్ అయిపోద్ది అనమాట. అప్పుడు స్టవ్ ఆపేయండి. చూస్తున్నారా, ఇలాగా గమ్ములాగా ఉంటుంది అనమాట. ఇలాగా తయారైపోయిన తర్వాత దీన్ని చల్లగా అయిపోనివ్వండి. మనం తాకగలిగేంత వేడి ఉండేటప్పుడు మన చేతికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ కొద్దిగా రాసుకొని ఇలా ఉండలు చేసామనుకోండి, చేతికి పిండి అంటుకోకుండా ఉండ్రాలు రౌండ్గా వస్తాయి. చూస్తున్నారా, ఇలాగా మనకు నచ్చిన సైజులో ఉండ్రాలని చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలాగైనా చేసుకోవచ్చు, లేదనుకోండి తాలికల్లాగా పొడుగ్గా అయినా చేసుకోవచ్చు అనమాట. మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఉండలుగానే చేశాను. కొంచెం పిండినైతే ఉంచుకోండి. ఈ పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మొత్తం ఆ ఉండలన్నీ పోయేలాగా ఒక వాటర్ లాగా అయిపోవాలన్నమాట. పిండి మనం కలిపితే ఎలా ఉంటుందో అలా కలిపేయాలన్నమాట. స్పూన్తో కలపడం కష్టంగా ఉంటే చేత్తో అయినా కలుపుకొని ఈ విధంగా వచ్చేయాలన్నమాట. చూస్తున్నారా, పిండి కలిపితే వాటర్లో ఎలా కలిసిపోద్దో అలాగా ఉండలు లేకుండా కలుపుకోండి. లేదనుకోండి పొడి బియ్య పిండిని ఒక గిన్నెలో తీసుకొని అందులో వాటర్ వేసి కలుపుకున్నా ఇలా రెడీ అయిపోద్ది అనమాట. ఇప్పుడు స్టవ్ పై కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా, లేదనుకోండి పచ్చి కొబ్బరి అయినా ఏది వేసుకున్నా పర్వాలేదు. లేదనుకోండి డ్రై ఫ్రూట్స్ పచ్చి కొబ్బరి వేయాలనుకోండి, ముందు పచ్చి కొబ్బరిని వేగిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏమి వేయకుండానే ఓన్లీ కొబ్బరితోనే చేస్తున్నాను. మా ఊరి స్టైల్లో అయితే ఇలాగే చేస్తామన్నమాట. అలాగే ఆ కొబ్బరి అంతా వేగిపోయిన తర్వాత తీసేసి అందులో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోండి. అలాగే 3/4 కప్పు వరకు పంచదార వేయండి. స్వీట్ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు పంచదార వేసుకోండి. లేదనుకోండి మొత్తంగా పంచదారతో అయినా బెల్లంతో అయినా ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే అది సగం ఇది సగం తీసుకున్నాను. కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసేసిన తర్వాత మనం ఏ కప్పుతో బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోండి. వేసేసిన తర్వాత అందులో చిటికెడు ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసేయండి. వేసేసి బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇదేమీ పాకం రావాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారా, ఇలా కరిగిపోయిన తర్వాత ముందు చేసుకున్న ఉండ్రాలని వేసేయండి. వేసేసిన తర్వాత ఉండ్రాలని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలాగైతే బెల్లం వాటర్లో బాగా ఉడికి సాఫ్ట్ అయ్యి లోపల వరకు కూడాను జ్యూసీలాగా ఉంటాయన్నమాట. ఉడికిపోయిన తర్వాత పై వరకు తేలిపోతాయండి ఉండ్రాళ్ళు. అప్పుడు మనం ఒకటి చూసుకుంటే ఒకదాన్ని తీసి చూసుకున్నామనుకోండి సాఫ్ట్గా ఉంటుంది. చూస్తున్నారా, ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి ఉంది కదా, దాన్ని అయితే వేసేయండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయండి, ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. ఇలాగా వేసేసిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలకి ఇలాగా చిక్కగా అయిపోద్ది అనమాట. అలాగే మనం తీసుకున్న బెల్లం పంచదార కూడాను మనం కలిపి పెట్టుకున్న పిండి క్వాంటిటీ బట్టే వేసుకోవాలి. పిండి క్వాంటిటీ తగ్గించామనుకోండి ఆ పంచదార బెల్లం అలాగే వేసిన వాటర్ కూడా తగ్గించుకోవాలన్నమాట. నేను వేసిన దానికి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ముందు వేయించుకున్న కొబ్బరిని వేసేయండి. వేసేసిన తర్వాత చూస్తున్నారా, చూస్తుంటేనే భలే ఉన్నాయి కదా. అయితే ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో మనం పాలు వేయలేదు కదా, చల్లగా అయ్యాక మాత్రమే కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. చల్లగా అయ్యాక పాయసం కూడా తిక్కగా అయింది కదా, దాన్ని బట్టి పాలు వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం అంతా పాలు కలిసిపోయేలాగా కలుపుకుంటే చూస్తున్నారా ఎలా ఉందో, ఈ థిక్నెస్ రావాలన్నమాట. ఇది చూస్తుంటేనే భలే ఉంది కదా. మనకే నచ్చిందంటే ఆ వినాయకుడికి ఎందుకు నచ్చదు చెప్పండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ ఉండ్రాల పాయసాన్ని నేను చెప్పినట్లు ఈ కొలతలతో చెయ్యండి, మీకు పక్కాగా వస్తుంది అనమాట.
తింటుంటే ఉండ్రాలు కూడాను లైట్ స్వీట్ తగులుతూ భలే ఉంటాయండి. ఇలాంటి పాయసాన్ని ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.